అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మా అమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు డిస్టిక్ సోమశిల. మా ఊరు అందరికీ తెలిసే ఉంటుందండి. ఎలా అంటే మాది సోమశిల ప్రాజెక్ట్ అండి. పెన్నా నదిపై నిర్మించారు. ఈ సోమశిల డ్యాము చాలామంది చూసేదానికి వస్తుంటారండి. మా ఊరు టూరిస్ట్ ప్లేస్ అండి. తర్వాత నిజంగా చూడాలంటే వర్షాకాలం చూడొచ్చు. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైన తర్వాత కూడా ఊరికి వార్నింగ్ బెల్స్ అయితే ఇస్తారండి. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి మా ఊరిని 2 times డేంజర్ జోన్లో అయితే చూశానండి. ఒకసారి అయితే కట్ట కొంచెం తెగిపోయిందనమాట. అది ఒక పెద్ద స్టోరీ. ఇదిగోండి ఇక్కడ చూసారంటే గేట్లు కనిపిస్తాయండి. మొత్తం వచ్చేసి 12 గేట్లు. ఇదిగోండి ఇక్కడే రోడ్డు మీద వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయండి. స్కూటీ డ్రైవ్ చేస్తుంది తను, మా అక్క కూతురు నందు. తను చాలా బాగా డ్రైవ్ చేస్తుందండి. చెప్పాలంటే నేను తన దగ్గర నేర్చుకున్నాను డ్రైవింగు. స్టార్టింగే రాళ్ళ గొట్టల్లోకి తీసుకెళ్ళిపోయింది. నీకెందుకు పిన్ని పద అని చెప్పింది. నిజంగా నేనైతే అప్పుడే ఒక్కసారిగా నేర్చేసుకున్నాను. మా ఊరిని డేంజర్ జోన్లో ఒకసారి చూశానని చెప్పాను కదండి. ఒకసారి కట్ అయితే అంటే పూర్తిగా తెగిపోలేదు, కొంచెం హోల్ లాగా పడిపోయిందండి. వాటర్ కూడా ఊర్లోకి వచ్చేసాయి. వామ్మో, మేము ఉండే దగ్గరికి అయితే అసలు రాలేదండి. డ్యామ్కి దగ్గరలో ఏరియాస్లోకి వాటర్ బాగా వచ్చేసాయి. అప్పుడు చాలామంది ఇళ్లలోకి వాటర్ అయితే వెళ్ళిపోయి ఫర్నిచర్ అంతా లాస్ అయ్యారండి. మా ఊర్లో అది SBI బ్యాంక్ దాకా వచ్చాయి. బ్యాంకు కూడా దెబ్బతినిందండి. అక్కడ తీసేసి ఇప్పుడు వేరే ప్లేస్లో అయితే పెట్టేశారండి. అయితే ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ జరగలేదండి. ఎందుకంటే ఈ సోమశిల యొక్క గ్రామదైవం సోమేశ్వర స్వామి అండి. ఆయన ఎప్పుడు ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. నాకైతే చాలా నమ్మకం అండి. మా అక్క కూతురు అని చెప్పాను కదండి, తనే నందు. ఇటు వెళ్ళాడు కదా మా బాబండి. కింద నుంచి స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూసారంటే చూడండి, కొండల మధ్య అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. తర్వాత ఇదిగోండి ఒక్కసారి స్టెప్స్ చూడండి. ఇది పై రోడ్ అండి. ఇక్కడ బస్సులు అవి అయితే రావన్నమాట. కింద మేము వచ్చాం కదా, ఆ రూట్లో అయితే వస్తాయండి. తర్వాత 12 గేట్లు అని చెప్పాను కదండి. ఒక గేట్ అయితే చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అంటే ఈరోజు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి గేట్లు అట్లా ఏమి ఎత్తరండి ఈ టైంలో. చూడండి మొత్తం వ్యూ అదే. అదిగోండి కింద ఎక్కడి నుంచి వస్తాయండి వాటర్. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో చూడాలండి, చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే నీరు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయిన తర్వాత 12 గేట్లు ఎత్తుతారండి. చాలా మంది వస్తారు అప్పుడు మా ఊరిని చూసేదానికి. ఇదిగోండి ఇటు సైడ్ చూసారంటే వాటర్ మొత్తం ఇదిగోండి ఇక్కడే స్టాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి గేట్లు ఎత్తుతారండి ఈ సైడ్కి. సోమశిల ప్రాజెక్టు 1977లో స్టార్ట్ చేశారంటండి. 1977లో స్టార్ట్ చేసి 1988లో కంప్లీట్ అయితే అయిందంట. మేము పుట్టను కూడా లేదండి అప్పటికి. ఈ సోమశిల ప్రాజెక్టు 1977లో స్టార్ట్ చేస్తే 1988లో కంప్లీట్ అయితే అయిందంటండి. ఇందులో వాటర్ 78 TMCలు అంటే వాటర్ యొక్క కెపాసిటీ. అది మామూలుగా 75 TMCలు మాత్రమే ఉంచుతారంట. ఒకవేళ 78 ఉంచారంటే డ్యామ్ డ్యామేజ్ అయిపోతుందని. ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైనా కూడా గేట్లు ఎత్తేసి నీళ్ళు అయితే పంపించేస్తారు ఇక్కడ. యాక్చువల్గా ఒక చిన్న హైడ్రల్ పవర్ స్టేషన్ కూడా ఉందండి. నేనైతే వీడియో తీయలేదు. అది 15 మెగావాట్ల విద్యుత్తుని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటో మా ఊరైనా అనే కానీ మాకు తెలియదండి. మీకు తెలియని విషయాలు కూడా నేనైతే చాలా తెలుసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ TMC ఒక 65 అలా ఉంటుంది అనుకుంటున్నాను అండి. అప్రాక్స్గా 60 అట్లా ఉండొచ్చేమో. డ్యామ్ లోతు అయితే 330 అడుగులు అంటండి. 330 అడుగులు లోతు. ఎత్తు అయితే 108 అడుగులు అండి. ఇందులో 4 కాలువలు అండి. 2 వచ్చి లెఫ్ట్ కెనాల్, తర్వాత 2 వచ్చి రైట్ కెనాల్ అంటండి. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒకటేమో కావలి కాలువ, ఇంకోటి వచ్చేసి కండ్లేరు ప్రాజెక్ట్ కాలువ అంటండి. ఇవన్నీ అంటే మొత్తం చిన్నవి పెద్దవి కలిపి ఒక 4 కాలువలు అయితే ఉంటాయి. ఊరి దగ్గర అందరం 4 రోజులు అయితే ఉన్నాము. 4 రోజులు ఉన్నా కూడా ఒక 2 days ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలోనే వచ్చాము. ఇక్కడేనండి వాటర్ అయితే స్టాక్ ఉంటుంది. 3 కొండల మధ్య అయితే వాటర్ చాలా అందంగా అనిపిస్తుంది. మాకైతే చూస్తుంటే అసలు ఇంకా వెళ్ళాలని కూడా అనిపించదు. ఇక్కడ బోటింగ్ ఉండేదండి. ఇప్పుడేమో మరి అసలు లేనట్టుంది. అసలు బోటింగ్ అని చేస్తే ఉంటుందండి, చెప్పాలంటే వేరే లెవెల్ అంతే. నో వర్డ్స్. ఇంకా మా ఊరైతే కేరళ, ఊటీ వీటికి ఏమీ తక్కువ ఏం కాదండి. తీసిపోదు. చూసారంటే అంత అద్భుతంగా ఉంటుంది. అందరం వచ్చేసాము మేమైతే. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా పాప అయితే ఇంకా 2 days ఉందాం అమ్మ అనింది. తర్వాత ఇటు సైడు కింద రోడ్ అండి.
వెహికల్స్ కోసము. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూసారంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి పైనుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు రోడ్డు అయితే దారుణంగా ఉండేదండి, ఇప్పుడైతే బాగా రోడ్డు వేసేసారు. ఆ ఇబ్బంది కూడా అయితే ఏమీ లేదు. మీరు ఇక్కడ గమనించారంటే పెద్ద పెద్ద స్టోన్స్తో అక్షరాలు ఉంటాయండి. సోమశిల ఒక్కొక్క పర్పుల్ కలర్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అదంతా సోమశిల జలాశయం అని అయితే రాసి ఉంటుంది. అటు సైడ్ నుంచి తీయాలండి, కొంచెం కష్టము, అందుకని అటు సైడ్ వెళ్ళలేదు. తర్వాత ఈ డ్యామ్లో చేపలండి చాలా ఫేమస్. సోమశిల డ్యామ్ చేపలు అంటే చాలా ఫేమస్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వాటర్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుందండి. అసలు నాకైతే చాలా ఇష్టం వాటర్, స్విమ్మింగ్ ఇవన్నీ అయితే చాలా ఇష్టం అండి. అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నాయి కదా వాటర్ అయితే. అంటే జస్ట్ ఇష్టం అండి స్విమ్మింగ్ అంటే, అంతేను, రాదు. మామూలుగా మనకి పిల్లలకి నేర్పించుకుంటేనే మంచిదండి. డ్యాము 1988లో కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సీఎంగా ఉన్నారండి నందమూరి తారక రామారావు గారు. ఆయన అయితే డ్యామ్ని ఓపెన్ చేశారంట. పిల్లలు బాగా ఆడి ఆడి టైడ్ అయిపోయారండి వాళ్ళు. ఇకపోతే ఇది డ్యామ్ లాస్ట్ చివరండి, ఇటు సైడు కొండకి కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదండి చూసేదానికి. ఏదేమైనా నేచర్ కిందేనండి ఏ అందాలైనా సరే. నన్ను అడిగితే ప్రకృతియే పరమాత్మ అంటారు కదా, అట్లా అనమాట. ఇదిగోండి ఇక్కడ వ్యూ చాలా బాగుంది కాబట్టి మేము ఒక సెల్ఫీ తీసుకున్నామండి. కొన్ని ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాం, చాలా బాగా వచ్చేసాయి. ఇక్కడ చివరికి అయితే వచ్చేసామండి, చూడొచ్చు మీరు, కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, అక్కడికి దిగొచ్చండి. ఒక్కసారి అయితే దిగాను, చాలా బాగుంటుంది. కాకపోతే లాక్ వేసారు కదండి, పిల్లలతో వచ్చినా మనమైనా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఇక్కడ మీరు చూసారంటే ఒక స్టాచ్యూ ఉంది కదండి, అది చూస్తే చాలు నాకు హీరో సాయి కుమార్ గారు గుర్తొస్తారు. నాకేంది చూస్తే ఎవరికైనా గుర్తు రావాల్సిందే, అంత బాగా చెప్తాడు కదా అసలు ఆయన డైలాగు. నాకు సరిగా గుర్తులేదు కానీ ఏదో ఒక సినిమా షూటింగ్ కూడా ఇక్కడ డ్యామ్ మీద తీశారు. నాకు పేరైతే గుర్తులేదండి. సుమన్ అయితే హీరో, అంతవరకు అయితే గుర్తుంది. ఇటు సైడ్ చూసారంటే ఇదిగోండి సపరేట్గా కనిపిస్తుంది కదా కాలువ, అది వచ్చేసి చెన్నై కాలువ అండి. ఇక్కడ ఇంకా ఇంతవరకేను. తర్వాత శివాలయం అయితే చూడలేదు కదా, ఒకసారి శివాలయం చూపిస్తానండి కింద. శివాలయం అంటే చెప్పాను కదండి, సోమేశ్వర స్వామి సమేత కామాక్షి దేవి ఆలయం. ఒకప్పుడు చాలా బాగుండేది. 3 years బ్యాక్ అనుకుంటా ఒక పెద్ద తుఫాన్ బీభత్సానికి అయితే అంతా చల్లా చెదురైపోయిందండి. అదైతే చాలా బాధాకరమైన విషయం. ఇదిగోండి ఒక్కసారి మీరు చూడండి, అదిగోండి కనిపిస్తుంది కదా, అక్కడ ప్రస్తుతానికైతే పూజలు అవన్నీ అక్కడే నిర్వహిస్తున్నారండి. అయినా కూడా శివాలయము ఇబ్బంది ఏం లేదండి, రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా కడుతున్నారండి ఈసారి. ఊరికొచ్చిన ప్రతిసారి ఆయన దర్శనం అయితే చేసుకుంటామండి, ఈసారి కుదరలేదు. సో అందుకని వెళ్ళేటప్పుడు ఇలాగా దర్శనం చేసుకొని వెళ్ళాము. అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టార్టింగ్లో చూసారు కదండి, ఇక్కడే పూజలు ప్రస్తుతానికైతే దేవుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహం అన్నీ ఇక్కడే పెట్టేసి పూజలు అయితే చేస్తున్నారండి. మేము స్వామివార్లకి కళ్యాణ పెటకం కూడా చేయించామండి. మాకైతే చాలా చాలా సంతోషం ఆ విషయంలో. లోపల రామకృష్ణ స్వామి అండి అభిషేకం చేస్తున్నారు స్వామికి, చాలా బాగా చేస్తారండి. మాకు ప్రతి ఒక్కటి ఆయనేను, పూజలైన ఆయనే చేస్తారండి, మాకు చాలా బాగా చేస్తారు. తర్వాత కింద స్కూటీలో వచ్చేటప్పుడు చూసామండి, ఆగితే చూడలేదు కదా, ఒకసారి చూపిస్తాను ఇక్కడ వ్యూ. ఇవన్నీ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి అనుకుంటున్నానండి. ఇదిగో ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ చూస్తుంటే నాకు అదే అర్థమైంది. తర్వాత ఇది చూడండి, వాటర్ ఉన్నాయి కదా ఈ పక్క, పైన కంటే కింద చాలా బాగుంటుందండి. చెప్పాను కదా చూడాలంటే గేట్లు అన్నీ లిఫ్ట్ చేసినప్పుడు చూడాలండి. ఇప్పుడు మనం నడుస్తూ వెళ్తున్నాం కదా, అక్కడ కూడా వాటర్ ఫుల్గా వచ్చేస్తాయండి, ఇంకా నడిచేదానికి కూడా ఉండదు. మామూలుగా 12 గేట్లు లిఫ్ట్ చేసినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు సైలెంట్గా అయితే ఉండరు కదా, ఏదో ఒకటి ప్రమాదాలు అట్లా ఏమైనా జరుగుతాయని. ఎందుకంటే వాటర్ బాగా అట్రాక్ట్ చేస్తాయండి, తెలియకుండానే అసలు వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ అసలు ఒకసారి వాటర్ చూడండి, చాలా బాగుంటాయి చూడండి చూసేదానికి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడికి వచ్చినప్పుడు. తర్వాత అక్కడ చేపలు కూడా పడుతున్నారు. చెప్పాను కదండి సోమశిల చేపలు చాలా ఫేమస్ అని, ఇవి బాగా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు. ఒక్కసారేమో నేను చూపిస్తున్న సైడ్కి అక్కడ చేపలు పడుతున్నారు చూసారు కదా, అటు సైడ్ అంత ప్రశాంతంగా పడుతున్నారండి చేపలు. ఒక్కసారి అయితే వెళ్ళాము, చాలా బాగుంటుంది అటు సైడ్ నుంచి. కాకపోతే ఈసారి అయితే వెళ్ళలేదు. ఇంకొకసారి ఇట్లా చూసారంటే
12 గేట్లు ఒకసారి చూడొచ్చండి. ఇంకా అయిపోలేదండి. పైన కొండపైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. నేను అక్క ఒకసారి ఈవినింగ్ వెళ్ళాము. అదైతే చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి, ఒకరోజు ఈవినింగ్ మాత్రం అక్క నేను వచ్చేసాము. ఇక్కడ ఎక్కేదానికి ఇబ్బంది లేకుండా స్టెప్స్ కూడా ఉన్నాయండి. అటు సైడ్ ఇటు సైడ్ అయితే బాగా చూడొచ్చు మీరు, రాళ్ళు కొండలు అవన్నీ అనమాట. ఇప్పుడు మనందరికీ మావయ్యని అయితే చూపిస్తాను. వచ్చేసాడండి మావయ్య కూడా. ఒక్కసారి చూడండి, అదిగో మావయ్య వచ్చేసాడు. చూశారు కదా. స్టెప్స్ ఎక్కేసిన తర్వాత ఇలా రోడ్డు అయితే వస్తుందండి. దగ్గరికి వచ్చేసాము. మామూలుగా అది ఉంది కదా, ఏంటి నాగల చవితి ఆ టైంలో అయితే బాగా వస్తుంటారండి. మామూలు అప్పుడు తక్కువే అనమాట. కానీ చాలా పైన ఉంది గుడి. ఇదిగోండి వచ్చేసాము. గుడి ముందు కింద అయితే చాలా ప్లేస్ ఉంది. అక్కడ ఒక ప్రహరీ గోడలాగా కూడా కట్టేసి ఉన్నారు. చాలా బాగుంది కదా, అసలు వ్యూ చాలా బాగుంటుందండి చూసేదానికి. ఇక్కడ పైనుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కూడా ఎక్కేటప్పుడు ఇక్కడ కూడా ఒక స్టెప్స్ ఉన్నాయి. అక్క అయితే ఇంకా పైకి రాలేదు, నేను వెళ్ళాను. ఇక్కడికి 5 to 6 times అలా వచ్చుంటామండి. తర్వాత అయితే ఇంకా రాలేదు. మళ్ళీ ఇదిగో ఈరోజు కుదిరింది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని రాస్తుంది చూడండి. కాకపోతే లాకేస్తుంది. వాళ్ళు వచ్చుంటారు అనుకున్నాను. 6 అయింది టైము, కానీ రాలేదు. అయినా పర్లేదండి. ఇక్కడ దాకా వచ్చాము. చూద్దాము ఒకసారి. ఇటు సైడ్ కాదండి, ఇటు సైడ్ వెళ్ళామంటే ఇక్కడ మామూలుగా లోపల నుంచి కనిపిస్తుందండి. టోటల్ ఫ్యామిలీ అయితే అక్కడ ఉన్నారు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, తాళం వేసేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో కూడా చిన్న స్ఫటికలింగం ఒకటి ఉంది. అది ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను. చేసుకోకపోతే కూడా ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ అనిపించదు. ఇదిగోండి చూడండి, మంచి దర్శనం. అందరికీ ఆయన ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత కింద శివాలయం చూపించాను కదా, అక్కడ విగ్రహ ప్రతిష్ట అలా చేసింది అయితే ఏం కాదండి. ఇక్కడ సోమేశ్వర స్వామి స్వయంభూ అనమాట. చాలా నమ్మకం అండి ఈ టెంపుల్ మీద. దూరం నుంచి కూడా బాగా వస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మా ఊరు నచ్చిందని అనుకుంటున్నాను. కాకపోతే నేను ప్రతిసారి మా ఊరు అంటున్నాను కదా, చూస్తే ఇది మీ ఊరమ్మా, ఏ ఊరమ్మా మీది అని అడుగుతారేమో మా వాళ్ళు కొంతమంది. అక్క నేను ఇలా రావడం చాలా సరదాగా అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.